హలో ఆల్! ఇప్పుడు నేనైతే అజయ్, సౌమ్య లవ్ స్టోరీ పార్ట్ 5 అయితే చెప్తున్నాను. ఇందులో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈవినింగ్ డిన్నర్ పార్టీ ఇస్తాను స్పెషల్లీ ఫర్ యూ అని అన్నా. తను ఉండి ఎందుకు నాకు మాత్రమే స్పెషల్‌గా డిన్నర్ పార్టీ అని అడిగింది. నేను ఉండి నాకు సర్ప్రైజ్ ఇచ్చావుగా అందుకే నీకు స్పెషల్ అని అన్నా. తను ఉండి సరే వస్తాను కానీ నన్ను పిక్ చేసుకో అని అడ్రస్ చెప్పింది. ఇంకా నేను ఉండి ఆఫీస్లో అందరినీ అడిగా సౌమ్య ఎలా ఉంటుంది అందరూ ఉండి తన వర్క్ విషయంలో 100% గుడ్ కానీ మిగతా విషయంలో 0% అని చెప్పారు. ఇంకా ఈవినింగ్ తనని పికప్ చేసుకొని డిన్నర్కి వెళ్తున్నాము. అక్కడ తనకి చెప్పిన ఆఫీస్లో నీ గురించి తెలుసుకున్నా అని చెప్పిన. తను ఉండి అవునా ఏమి అన్నారు, నా గురించి గుడ్ రెస్పాండ్ వచ్చిందా బ్యాడ్ రెస్పాండ్ వచ్చిందా అని అనింది. నీకు వర్క్ విషయంలో 100% గుడ్ రెస్పాండే ఉంది కానీ మిగతా విషయాల్లో 0 బ్యాడ్ రెస్పాండ్ ఉంది అని అన్నా. తను ఉండి హో అవునా సరేలే కొంచెం సాడ్గా ఫేస్ పెట్టింది. హే నువ్వేమీ ఫీల్ కాకు, నేను నిన్ను మార్చేస్తాగా, ఇప్పుడు మిగతా విషయాల్లో కూడా 100% గుడ్ అని వస్తుంది కానీ ఫీల్ కాకుండా తిను అని అన్నా. తను ఉండి థ్యాంక్ యూ అజయ్ అని అనింది. ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా క్లోజ్గా ఉన్నాము. తను ఇంకా ఆఫీస్లో అందరితో హ్యాపీగా అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఉండడం నేర్చుకుంది. ఇంకా ఈ జర్నీలో నాకే తెలియకుండా సౌమ్యతో లవ్లో పడిపోయా. రోజు తనతోనే మాట్లాడాలి అని, తనతో ఉండాలి, తనకి అన్ని విషయాలు చెప్పాలి అని. ఇంకా తను ఒకరోజు నేను ఇలా బిహేవ్ చేయడం చూసి నన్ను సౌమ్య డైరెక్ట్గా అడిగింది, తనని లవ్ చేస్తున్నావా అని అడిగింది. నేను ఉండి ఏమి చెప్పాలో తెలియక ఏమీ లేదు అని చెప్పిన. తను ఉండి చేస్తున్నా అని చెప్పొచ్చు కదరా, ఇప్పుడే యాక్సెప్ట్ చేయి దానిని అని అనింది. ఇంకా నాకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసింది అని నాకు అర్థమై నేను కూడా డైరెక్ట్గా ప్రపోజ్ చేసిన. తను యాక్సెప్ట్ చేసింది. ఇంకా మేమిద్దరము మా పేరెంట్స్ని కూడా ఒప్పించాము, మ్యారేజ్ చేసుకున్నాము. సో ఇదే ఫ్రెండ్స్ నా ఈ ట్రైన్ జర్నీ టు లవ్ స్టోరీ. సో మా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ పన్నీర్ కర్రీని మీరు కూడా ట్రై చేస్తూ స్టోరీ వినండి. ఉంటాను.